నమస్తే. ప్రస్తుతం మనతో పాటు నటికుమార్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు చెప్పమ్మా. మీరేమంటారు? అంటే ఒక డ్రామా నడుస్తుందనుకోవచ్చా ఏపీలో? ఎందుకు అంటే ఇటు సీబీఎన్ గారు కూడా అంటున్నారు. నా పైన రాళ్ల దాడి జరిగిందని. ఈవెన్ చూసాం న్యూస్‌లో. పవన్ కళ్యాణ్ అంటున్నారు. నా పైన రాళ్ల దాడి జరిగింది. ఈవెన్ బ్లేడ్‌ల దాడి జరిగిందని రీసెంట్‌గా కూడా చెప్పారు. ఇటు జగన్. అసలేం జరుగుతుందంటారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయి. రాష్ట్ర చీఫ్ మినిస్టర్‌కే భద్రత లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడికి ఏం భద్రత ఉంటది? చంద్రబాబు నాయుడు గారు మరీ అన్యాయంగా మాట్లాడతారు గానీ. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్‌కే భద్రత లేనప్పుడు చీ ప ప్రతిపక్ష నాయకుడికి ఏం భద్రత ఉంటుంది? ఆయన ఎదురుగుండా రాయి వచ్చింది. ఆయన కన్నుపోను రాయి వచ్చి 2 రాయిలొచ్చాయి. ఆయన అయిపోయింది. రాయిలొచ్చాయి నేను ధైర్యంగా ఉంటాను అంటున్నాడు. రాయి తగలలేదు కాబట్టి ధైర్యంగా ఉంటాడు. తగిలితే ధైర్యంగా ఉంటాడు ఆయన. అలాగే బ్లేడ్ బ్యాచ్లు వచ్చారు, మొత్తం టోటల్ బ్లేడ్లు కోసారండి. పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్ అదృష్టం శాతం అక్కడ కార్యకర్తలు కాపాడి ఆ బ్లేడ్లన్నీ లాక్కున్నారు కాబట్టి సరిపోయింది. ఆ బ్లేడ్లు లాక్కోకపోతే ఆయన ఊరుకుంటాడా? అంటే ఆయన పరిస్థితి ఏంటి? అలాగే ఇప్పుడు ఒక రాయి వేశారు. వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారా? వాళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారా? వీళ్ళ మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారా? పెట్టలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు. అంటే ఆయన మీద జరిగిన దాడి మీద హత్యా ప్రయత్నం కేసు నమోదు చేశారు. అది హత్య చేయడానికే చేశారు అని ఒక అనుమానంతో వచ్చారు. అండ్ కానీ నేనంటుంది ఏమంటానంటే, మీరు ఏ రైట్లో అనుకుంటున్నారు? ఆ 30 అడుగుల దూరాన ఒక రాయి పిక్క కానీ నిజంగా ఆ రాయి పిక్క అంత ఫోర్స్లో కానీ వచ్చి కొడితే నిజంగా హత్యా ప్రయత్నమే కాదు, హత్యే జరుగుతుంది. అక్కడ అంత ఛాన్స్ కనబడట్లేదు. ఒకటి తీసుకొని ఒక ప్లాస్టిక్ గుగ్గుతోనో దేనితోనో కొడితేనే ఆ దెబ్బ తగిలింది. కానీ లేదు అనుకుంటే అంత ఫోర్స్లోగా నిజంగా రాయి పిక్క అయితే 5 అడుగుల నుంచి లోనికి వెళ్ళిపోతుంది. అంత ఫోర్స్లో నుంచి వస్తే షార్ప్ సూట్రే చేశాడు, ఇది వాస్తవం. ఎవరో షార్ప్ సూట్రే మాత్రమే చేశాడు. ఇది ఎవరు చేయించారు? ఇది ప్లాస్టిక్తో చేయించారా లేకపోతే రాయితో చేయించారా అనేది మనకు కావాలి కదా. రాయితో చేయిస్తే హత్యా ప్రయత్నం హత్య, గులకతో చేయిస్తే ఎవరు చేయించారు? కావాలని చేయించుకున్నారా? అధికార పక్షం చేయించుకుందా ఓట్లు సానుభూతి కోసం, లేదా ప్రతిపక్షాలు కావాలని చేశారా? ఇది నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఏపీ పోలీసుల మీద నమ్మకుండా సెంట్రల్ నుంచి ఫోర్స్ తీసుకొచ్చి వెరీ సిన్సియర్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్లీ యాజ్ 19th ఎలక్షన్ అండ్ పోస్ట్‌పోన్ అండ్ లాస్ట్ షెడ్యూల్ June 4th బిఫోర్ లాస్ట్ షెడ్యూల్ కేసి అక్కడ ఉన్న షెడ్యూల్ తీసుకొచ్చి బిఫోర్ వేరే ఎలక్షన్స్ కేసి ఈలోగా ఈ నిగ్గు తేల్చి కేంద్ర బలగాలతో రాష్ట్రపతి పాలన పెట్టి ఎలక్షన్ నడిపిస్తే శాంతి భద్రత లోపాలు లేకుండా జరుగుతుంది అనేది నా నమ్మకం. అండ్ పట్టించిన వాళ్ళకంటే దాడి ఎవరైతే చేశారో వాళ్ళని పట్టిస్తే 2 లక్షల బహుమతి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అంటే పోలీసులు అంత వీక్ అయిపోయి ఉన్నారా? అదే అంటే అంత రాష్ట్ర పోలీసులు ఫుటేజ్ కాదండి. సీసీ కెమెరాలు ఏమయ్యాయి? అక్కడ సీఎంకి సెక్యూరిటీకి సీసీ కెమెరాలు ఏమయ్యాయి? డ్యాగ కన్ను మొత్తం టోటల్గా వెరీ డ్యాగ్ కన్నుతో ఆయన మొత్తం చూసే కన్నులు ఏమయ్యాయి? ఎంత లైటింగ్ లేకపోయినా లైటింగ్ ఉన్నా కూడా అక్కడ మనిషి లేకుండా అక్కడ ఏం జరగకుండా ఎలా జరిగింది? పట్టించిన వాళ్ళకి 2 లక్షలు ఇవ్వడానికి మీరు ఇన్ని వేల మంది పోలీసులు ఉండి మీరే చూసుకోలేకపోతే అక్కడ సామాన్యులు ఏం చూస్తారు? ఎందుకో చెప్తారు. అంటే ఇది వైఫల్యం ఒప్పుకుంటున్నారా? మీరు తప్పని ఒప్పుకుంటున్నారా? ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయండి పోలీసు డిపార్ట్మెంట్ని. ఇమీడియట్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమీడియట్లీ సస్పెండ్ చేయండి. అంటే ఈ వైఫల్యంలో కోటికత్తి కేసులో ఎన్ఐఏ ఇప్పటిదాకా ఏం తేల్చలేకపోయింది. అదొక వైఫల్యం. రెండో వైఫల్యం వివేకానంద రెడ్డి గారి కేసులో రాష్ట్రంలో ఏం తేల్చలేకపోయాం, సెంట్రల్లో కూడా ఇంకేం తేల్చలేకపోయాం, వైఫల్యం. ఇప్పుడు మూడోది ఒక చీఫ్ మినిస్టర్గా భద్రత లేదు. అలాంటి మన బహుమతి పెడతాం అంటే ఎంత దాకా కరెక్ట్ ఇది? అంటే మన రాష్ట్రానికి ఏమి ఇస్తాం మనం భరోసా? రాష్ట్ర ప్రజలకు మనం ఏం భరోసా ఇస్తున్నాం? డీజీపీ గారు ఇప్పటికి వచ్చి దీని మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే ఏం జరుగుతుంది? ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కనుక ఇమ్మీడియట్లీ ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఒక చీఫ్ మినిస్టర్కి భద్రత లేకపోతే ప్రతిపక్ష నాయకుడికి ఏం భద్రత ఉంటుంది? దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే ఒక ఇండికేషన్ కోడికత్తి కేసు తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గొడ్డల పోటు చనిపోయారు. ఇక్కడ ఇండికేషన్ కనబడుతుంది. కనుక షర్మిలమ్మకి ఇమ్మీడియట్లీ సెక్యూరిటీ పెంచాలి, సునీతమ్మకి ఇమ్మీడియట్లీ సెక్యూరిటీ పెంచాలి, ప్రతిపక్షాలకు సెక్యూరిటీ పెంచాలి. ఇక్కడ ఏదో ఇండికేషన్ కనబడుతుంది కాబట్టి శాంతి భద్రత ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది.
కనుక ఇమ్మీడియట్లీ మీ మీద యాక్షన్ తీసుకొని దీన్ని ముందు జాగ్రత్త చర్యగా అన్ని కూడా తీసుకోకపోతే రేపు జరగరాని పరిణామం జరిగేటట్టు శాంతి భద్రత లోపించేటట్టు ఉన్నాయి. దయచేసి ఎలక్షన్ కమిషన్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇది ఒక ఇండికేషన్ మాత్రమే. మన రేపు ఫ్యూచర్ కోసం ఎలక్షన్ కోసం చాలా చాలా మొత్తం టోటల్గా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే పొజిషన్ కనబడుతుంది. కాబట్టి మనం కేంద్ర బలగాలను దింపాలి. కేంద్ర ఫోర్స్ని దింపి ఎలక్షన్లో రేపు నామినేషన్ రోజు నుంచి కేంద్ర ఫోర్స్ ఉండాలి. అండ్ మీరు ఇది కూడా వినుంటారు, ట్విట్టర్లో సానుభూతి తెలుపుతున్నారు దాడికి సంబంధించి. దాంట్లో భాగంగా ఇందులో 2 హైలైట్ అయ్యాయి. ఒకటి లోకేష్కి సంబంధించి, లోకేష్ అంటే జరిగింది ఏదో అన్నట్టుగా ఒక ట్వీట్ పెడితే ఆర్జీవి గారు ఒక ట్వీట్ చేశారు, రీట్వీట్ చేశారు. ఏంటంటే నీకు బ్రెయినే లేదనుకున్నా హార్ట్ కూడా లేదబ్బా అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ఈవెన్ షర్మిల కూడా ఇది యాక్సిడెంటల్ గా జరిగిన పరిణామం అని చెప్పేసి కూడా మాట్లాడారు, అంటే ట్వీట్ చేశారు. దీనికి మీరేమంటారు? శర్మలం చాలా మీకు యాక్సిడెంట్గా పరిణామం జరిగి ఉండొచ్చు, లేకపోతే సీరియస్గా జరిగి ఉంటే దీని మీద ఎవరినైనా సరే ఖండించవలసిన విషయమే. యాక్షన్ తీసుకోవాల్సిందే, నిజ నిజాలు బయట పెట్టాల్సిందని చెప్పారు. మనం ఒకటి తీసుకోవద్దు, 2 తీసుకుందాం శర్మలమ్మది. ఇప్పుడు ఆర్జీవి గారిది అంటారా? ఆర్జీవిదిని ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. అది ఎవరిది? లోకేష్ గారిదిని ఆర్జీవిది అన్నదమ్ముల అనుబంధం. ఆయన ఈయనకి ఫీట్ చేస్తాడు, ఈయన ఆయన ఫీట్ చేస్తాడు. ఈయన ఏదో రాత్రి అప్పుడు మళ్ళీ లెగిసి మళ్ళీ ఫీట్ చేస్తుంటాడు. కాబట్టి అది అన్నదమ్ముల అనుబంధంగా వదిలేద్దాం. ఓకే. అండ్ షర్మిలమ్మ గురించి ఏమంటారు? అంటే దీనికి సంబంధించి ఎలాగో అంటే అనుకున్నారు, అసలు రియాక్ట్ అవుతారా కాదా అని చెప్పి, అంటే ప్రతిపక్షం అవడం ఏంటి? ఇప్పుడు ఆమె భయం ఆమెకు ఉంది. ఇప్పుడు టార్గెట్ ఏంటి? నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు అది కుటుంబంలో 4 పేద ఉంటది. ఇప్పుడు అది పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఉంది. ఒకటి జనాలు అనుకుంటున్నారు, ఇది ఎంత దాకా నిజం ఎంత దాకా అబద్ధం నాకు తెలీదు. జనాలు అనుకుంటుంది ఏంటంటే ఒకనొక టైం షర్మిలమ్మ సునీతమ్మ వాయిస్ ఈజ్ రేజింగ్ ఎక్కువగా వైసీపీకి దెబ్బ తీయడానికి వాళ్ళు పెట్టిన ప్రచారంలో దూసుకుపోతున్న దాంట్లో వైసీపీకి దెబ్బ తగులుతుంది. కాబట్టి ఇలాంటి ప్రయోగం ఒకటి చేసి వాళ్ళ నోరు కట్టడి చేసి టీవీలన్నీ కూడా మొత్తం సోషల్ మీడియా అంతా కూడా వన్ సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు తిప్పుకున్నారు. ఇది తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీంట్లో ఎంతసేపు దానికోసమే డిస్కస్ చేసుకుంటున్నారు. కాబట్టి షర్మిలమ్మ కోసం డిస్కస్ చేయట్లేదు అన్న దాంట్లో సక్సెస్ అయ్యారు అనేది అంటున్నారు. ఇది సక్సెస్ అవడానికి ఇది ఒక ఫార్ములాగా వాడుకున్నారు అంటున్నారు. కనుక ఎలక్షన్స్ ముందు మన వీల్ చైర్ మమతా బెనర్జీ గారు మళ్ళీ ఇప్పుడు తల కట్టు, ఇప్పుడు తర్వాత ఒక్కొక్కరు డిఫరెంట్ చేసుకుంటున్నారు. ఎవరు సానుభూతి ఉంది, అప్పుడు కోడికత్తి కేసు, గొడ్లపోటు, ఇప్పుడు ఇంకొకటి సానుభూతి. కానీ జనాలు విజ్ఞులు, అన్ని రోజులు మనవ కావు. జనాలకు అర్థమవుతుంది ఇది నాటకమా నిజమా అబద్ధమా. ఇది సోషల్ మీడియాలో పెడుతుంది మీకు ట్రోలింగా నిజమా అబద్ధమా. కనుక నేనేమంటున్నానంటే జనాలు విజ్ఞులు. మే 13 ఎలా ఓటేయాలో ఎలా చెయ్యాలో మీరు నిజంగా న్యాయం చేస్తుంటే ప్రజలకి మీకే పక్కం కడతారు. మీకు అన్యాయం చేస్తే ప్రతిపక్షాన్ని పక్కం కడతారు. ఇది ఒక్కటి మాత్రం నమ్మండి, పైన దేవుడు ఉన్నాడు, కిందన మీరున్నారు. మనం నమ్మాలి, నమ్మక తప్పదు. కనుక దేవుడు చూసుకుంటాడు. మీరు నిజం చేస్తే దేవుడు మిమ్మల్ని గెలిపిస్తాడు, మీరు అబద్ధం చేస్తే మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు. ఇది మీరు నమ్మాలి, మేము కూడా నమ్ముతున్నాం.